ఈ వీడియోలో మనం గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే రైళ్ల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ట్రైన్ నెంబర్ 20701 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ గుంటూరు జంక్షన్ నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషాలకైతే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఒంగోలుకు ఉదయం 11 గంటల 5 నిమిషాలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు, తిరుపతికి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకైతే చేరుకుంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి సుమారుగా 380 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 4 గంటల 55 నిమిషాలు. గుంటూరు నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ ఏసీ చైర్ కార్ అయితే 850 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ అయితే 1700 రూపాయలు అయితే అవుతుంది. ఇందులో మనకు జనరల్ అవైలబుల్గా ఉండదు. ఇంకొకటి నేను చెప్పిన ఫేర్ అంటే ఏసీ చైర్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కాస్ట్ కాన్స్టెంట్గా అయితే ఉండవు. డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి. అంటే ఒకవేళ రష్ ఎక్కువ ఉందంటే టికెట్ రేట్ ఎక్కువ అయితే ఉంటుంది, రష్ తక్కువ ఉంటే టికెట్ రేట్ అయితే తక్కువ అయితే ఉంటుంది. కానీ ఈ రూట్లో ప్రయాణించే రైలు ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మీకు ప్రైస్ వాల్యూ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా తగ్గుతుంది అనేది చెప్పలేను, కానీ అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇందులో మనకు ఫుడ్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటాయి. మీరేమీ వరి కావాల్సిన అవసరం లేదు. ఈ రూట్లో తిరుపతికి అత్యంత వేగంగా చేరుకునే ట్రైన్ కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ ట్రైన్ నెంబర్ 17261 తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకు గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా నర్సరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్, అలాగే ఖమ్మం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ నర్సరావుపేటకు సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు, వినుకొండకు సాయంకాలం 5 గంటల 45 నిమిషాలకు, దొన్నకొండకు సాయంకాలం 6 గంటల 15 నిమిషాలకు, మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కు సాయంకాలం 6 గంటల 40 నిమిషాలకు, ఖమ్మంకు రాత్రి 7 గంటల 5 నిమిషాలకు, గిద్దలూరుకు రాత్రి 7 గంటల 40 నిమిషాలకు, నంద్యాల జంక్షన్కు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు, బనగానపల్లెకు రాత్రి 9 గంటల 55 నిమిషాలకు, కోవెలకుంట్లకు రాత్రి 10 గంటల 10 నిమిషాలకు, జమ్మలమడుగుకు రాత్రి 11 గంటలకు, ప్రొద్దుటూరుకు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు, ఎర్రగుంట్ల జంక్షన్కు రాత్రి 11 గంటల 45 నిమిషాలకు, కమలాపురంకు అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు, కడప జంక్షన్కు అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాలకు, రాజంపేటకు అర్ధరాత్రి 1 గంట 25 నిమిషాలకు, రేణిగుంట జంక్షన్కు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు, తిరుపతికి తెల్లవారుజామున 4 గంటలకైతే చేరుకుంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి సుమారుగా 554 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 30 నిమిషాలు. అలాగే గుంటూరు నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 350 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే 900 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 175 రూపాయలు అయితే అవుతుంది. థర్డ్ ట్రైన్ నెంబర్ 17230 శబరి ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ తెనాలి జంక్షన్కు సాయంకాలం 5 గంటల 45 నిమిషాలకు, అలాగే బాపట్లకు సాయంకాలం 6 గంటల 25 నిమిషాలకు, చీరాలకు సాయంకాలం 6 గంటల 40 నిమిషాలకు, ఒంగోలుకు రాత్రి 7 గంటల 25 నిమిషాలకు, నెల్లూరుకు రాత్రి 9 గంటలకు, గూడూరు జంక్షన్కు రాత్రి 9 గంటల 50 నిమిషాలకు, రేణిగుంట జంక్షన్కు రాత్రి 11 గంటల 25 నిమిషాలకు, తిరుపతికి అర్ధరాత్రి 12 గంటలకైతే చేరుకుంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి సుమారుగా 380 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 7 గంటలు. గుంటూరు నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే
రూ. 260, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రూ. 675, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రూ. 940, జనరల్లో ట్రావెల్ చేస్తే రూ. 130 అయితే అవుతుంది. ఫోర్త్ ట్రైన్ నెంబర్ 12734 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 10:55 గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ తెనాలి జంక్షన్కు రాత్రి 11:40, బాపట్లకు అర్ధరాత్రి 12:15, చీరాలకు అర్ధరాత్రి 12:30, ఒంగోలుకు అర్ధరాత్రి 1:15, నెల్లూరుకు అర్ధరాత్రి 2:50, గూడూరు జంక్షన్కు తెల్లవారుజామున 3:35, వెంకటగిరికి తెల్లవారుజామున 4:10, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 4:40, రేణిగుంట జంక్షన్కు తెల్లవారుజామున 5:10, తిరుపతికి ఉదయం 6 గంటలకైతే చేరుకుంటుంది. గుంటూరు నుంచి తిరుపతికి సుమారుగా 380 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 7 గంటలు. గుంటూరు నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే రూ. 300, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రూ. 700, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేస్తే రూ. 1000, జనరల్లో ట్రావెల్ చేస్తే రూ. 145 అయితే అవుతుంది. ఫిఫ్త్ ట్రైన్ నెంబర్ 22707 తిరుపతి ఏసీ డబుల్ డెకర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి ఆది, మంగళ మరియు శుక్రవారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి ఆది మరియు మంగళ, శుక్రవారాలలో తెల్లవారుజామున 5:40 న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ తెనాలి జంక్షన్కు ఉదయం 6:15, చీరాలకు ఉదయం 7 గంటలకు, ఒంగోలుకు ఉదయం 7:45, నెల్లూరుకు ఉదయం 9:15, గూడూరు జంక్షన్కు ఉదయం 10:05, శ్రీకాళహస్తికి ఉదయం 11 గంటలకు, రేణిగుంట జంక్షన్కు ఉదయం 11:30, తిరుపతికి మధ్యాహ్నం 12:30 అయితే చేరుకుంటుంది. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 6:50. అలాగే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ఏసీ చైర్ కార్ మనకు రూ. 550 అయితే అవుతుంది. నాకు తెలిసి ఇందులో జనరల్ ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ జనరల్ ఉంటే దాని యొక్క టికెట్ ప్రైస్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అంటే ఇక్కడ ఈ రూట్లో మనకు గుంటూరు నుంచి తిరుపతికి 5 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్క ట్రైన్ మాత్రమే, అంటే గుంటూరు నుంచి తిరుపతికి ఒక ట్రైన్ మాత్రం చుట్టూ వెళ్తుంది. ఎలా అంటే నంద్యాల, బనానపల్లె ఇలా లాంగ్ డిస్టెన్స్లో వెళ్తుంది తప్ప మిగతా అన్ని ట్రైన్స్ కూడా సేమ్ రూట్లోనే, అంటే వయా ఒంగోలు, నెల్లూరు రూట్లోనే వెళ్తుంది. ఒక్క ట్రైన్ మాత్రమే మనకు ఇలా వెళ్తుంది. ఎలా అంటే కడప, బనగనపల్లె, నంద్యాల మీదుగా ఆ ప్రాంత వాసులకు ఈ ట్రైన్ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అయితే అలా అయితే వేసినారు. అదే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అనుకుంటా తిరుపతికి. మిగతావన్నీ కూడా బెటరే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.